Hi friends, welcome to 5 Mantra Career Punch. I am Giridhar, Senior Faculty, Geography. So now I came here to discuss about the Indian Geography and Telangana Geography. So how to prepare the Indian Geography? So there are the previous questions and also is coming questions. There are the now recently they given the questions are the different type of the questions are given. So in APPSC and TSPSC also is recently the question formation is it will be very difficult. So now I can explain about the total view of the Indian and Telangana geography. Detailed discuss on Indian and Telangana geography syllabus. Right? Now మన మొత్తం భారతదేశంలో భారతదేశ భౌగోళిక శాస్త్రం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం సంబంధించినటువంటి మొత్తం 12 అంశాలు అనేది 12 టాపిక్స్ అనేవి ఉన్నాయి. దీస్ ఆర్ ది 12 టాపిక్స్ ఇన్ ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ. దే ఆర్ ది ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, రైట్. తెలంగాణ సెకండ్ వన్ ఇస్ ది ఫిజికల్ ఫీచర్, నైసర్గిక స్వరూపములు, నైసర్గిక స్వరూపములు, రైట్. దిస్ ఇస్ ది సెకండ్ చాప్టర్. థర్డ్ వన్ ఇస్ ది రివర్స్, నదులు. Fourth one is the climate system, శీతోష్ణ స్థితి, శీతోష్ణ స్థితి, నేలలు. These are the soils for forest, అడవులు, like this. And agriculture, వ్యవసాయము, వ్యవసాయము, irrigation, నీటిపారుదల, and ఖనిజములు, ఖనిజములు, and industries, పరిశ్రమలు, పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్, రవాణా, అండ్ జనాభా. ఇవి మొత్తం 12 అంశాలలో 12 టాపిక్స్ లో ఇవి తెలుగు ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ది ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ ఫీచర్స్, రివర్ సిస్టమ్ అండ్ క్లైమేట్ సిస్టమ్, సాయిల్స్, ఫారెస్ట్, అగ్రికల్చర్, ఇరిగేషన్ సిస్టమ్, మినరల్స్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పాపులేషన్. సో జనరలీ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ దర్ ఆర్ ది 2 డివిజన్, 2 భాగాలు చేస్తారు. ఒకటి మొదటి 5 చాప్టర్ ని భౌతిక జాగ్రఫీ అంటారు, అంటే ఫిజికల్ జాగ్రఫీ. రిమైనింగ్ మనకు మిగతా చాప్టర్లు తీసుకుంటే ఇవి ఎకనామికల్ జాగ్రఫీ అంటారు, అంటే ఆర్థిక అంశాలను ఎక్కువగా ఇందులో జోడిస్తూ ఉంటారు. అంటే ఆర్థిక అంశాలంటే మనకు ఎకనామికల్ రిలేషన్ తోని ఇవి కొంత దగ్గర సంబంధం ఉంటుంది. దీస్ ఆర్ ది వెరీ నియర్ రిలేషన్షిప్ విత్ ది ఎకానమీ. సో జనరలీ ఫిజికల్ ఫీచర్ అనేది మనకు ఎప్పుడు కూడా అందులో చేంజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎలా అంటే ఈ మధ్య కాలంలో చైనా భారత్ మధ్య ఏదో కొంత కాంట్రవర్షియల్ ఇష్యూ రేజ్ అవుతున్నాయి. 2020లో మనకు జూలై నెలలో భారత్ చైనాల మధ్య జరిగినటువంటి ఏవైతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా భారత్ నేపాల్ మధ్య కూడా కొంత ఇష్యూస్ అనేవి రేజ్ అవుతున్నాయి. ఆ ఇష్యూస్ కూడా ఫిజికల్ ఫీచర్ లోనే మనకు ఈ ఫిజికల్ జాగ్రఫీలోనే మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ మొదటి 5 చాప్టర్ ని ఫిజికల్ జాగ్రఫీ అనే పేరుతో పిలుస్తారు. ఫిజికల్ జియోగ్రఫీ, ఓకే. భౌతిక భౌగోళిక శాస్త్రం. 6 నుంచి అప్ టు 12 వరకు ఎకనామికల్ జాగ్రఫీ అంటారు, ఎకనామికల్ జాగ్రఫీ, రైట్. మనకు జనరల్ గా మొత్తం జాగ్రఫీని 2 డివిజన్ గా ఉపయోగిస్తే చూస్తే అది పైన ఉన్న వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ఒకసారి కనుక మనం ఈ 5 చాప్టర్ల మీద కమెండింగ్ కనుక వస్తే మనం ఏ ఎగ్జామ్ అయినా అత్యంత ఈజీగా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇవి అలా కాదు, ప్రతి సంవత్సరం కూడా మనకి ఇందులో చాలా వరకు చేంజెస్ వస్తున్నాయి. దెర్ ఆర్ ది సో మెనీ చేంజెస్ ఇన్ ఎకనామికల్ geography. So these are the depending this a relation with the economical report. Every year Indian government and Telangana government can started the given the economical report. That report is related with this economical geography. So there are the so many changes in every year. So in that no changes in that first 5 chapters. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఇందులో చాలా వరకు మార్పులు చేర్పులు అనేవి ఎకనామికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంత మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది, రైట్. ఇక మనకు డీటెయిల్ గా సిలబస్ లోకి వెళ్దాం. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది తెలంగాణ అండ్ ఇండియా.
So in existence there are the some of the subtopics are there, latitudes and longitude. About that, latitudes and longitude of the India, భారతదేశానికి సంబంధించినటువంటి అక్షాంశాలు రేఖాంశాలని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నేమ్ ఆఫ్ ది ఇండియా, భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చాది, అరే భారతదేశ ఇండియా అనే పేరు ఎలా వచ్చాది, హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చే అంశాన్ని దానికి సంబంధించిన కొన్ని కారణాలు చూడాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్ అంటే భారతదేశానికి ఉత్తరాన 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. ఆ 7 దేశాలతో సరిహద్దు, వాటి యొక్క పొడవులు, మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో ఉన్న వాటి సంబంధాలను కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కోస్టల్ లైన్ అంటే తీర మైదానాలు, అంటే సముద్రం 3 వైపులా భారతదేశానికి తీర మైదానం ఉంది. అయితే ఈ తీర మైదానము ఆ యొక్క లైన్ ని కోస్టల్ లైన్ అంటారు. స్టేట్ అండ్ ఏరియా, మొత్తం ప్రస్తుతానికి మొత్తం రాష్ట్రాలు వాటి యొక్క విస్తీర్ణ పరంగా ఏంటి అనే అంశాలు తీసుకోవాలి. రైట్ గా చూడండి, జనరల్ గా these are the lines drawn on the earth surface horizontally. Like this horizontal lines they are called as a latitude. Like this lines they are called as a longitude. These are drawn on the earth surface vertical lines. So these are drawn on the earth surface by the Hipparchus. So according to this latitudes and longitude, wow, India is located on which direction on earth surface? Right now see, this is a equator, this is a Greenwich line. According to this is Greenwich line, this north hemisphere, this is the south hemisphere. By equator, our earth planet divided into north hemisphere and south hemisphere. So this is one of the important latitude which is called as a trough of Cancer. On trough of Cancer, India is extended on this longitude. చూడండి ఇక్కడ మన భారతదేశం జనరల్ గా ఎక్కడ విస్తరించబడిందంటే నార్త్ హెమిస్ఫియర్ లో ఉన్నట్టు. అకార్డింగ్ టు ది లాంగిట్యూడ్ అవర్ ఇండియా ఈజ్ ఎక్స్టెండెడ్ ఆన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. అంటే అకార్డింగ్ టు ది గ్రీన్విచ్ లైన్, ఇండియా ఎక్స్టెండెడ్ ఆన్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. So according to the existency, India is extended on north hemisphere. According to the existency, according to the longitude, India is extended on eastern hemisphere. Right now, by trough of Cancer, this is our India, South India, this is a North India, this is our North India. So this India is extended northeastern direction on the globe, on the earth surface. So this identification is very easy to find out on the basis of the latitudes and longitudes. Right now, how this name of the India it will be identified. So according to the Sindhu river, on the basis of the Sindhu river, this Indian, the name of the India is on the basis of the Sindhu river. International standard line, international land frontier. Right now see, these are the on surrounding of India, there are the మనకు generally our India. This is the South India, this is North India. భారతదేశము మనకు జనరల్ గా ఇలా ఉంటుంది. ఉత్తరాన మనకు పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. These are the 7 countries they have the land frontier with India. Okay, so these are the very important, this is the main concept in between India and surrounding countries. This is a coastal line, Arabian Sea, Bay of Bengal, Indian Ocean. So this is a 6,100 kilometer coastal line. On that coastal line, this some states also extended on the coastal line. About that, states also is very required to the find out. Right now see, this is our earth surface, means our globe. This is the equator. This is the 23.5 north latitude. By 23.5 north latitude, our India is extended on this world map. So this is our India, South India and North India. Right, this is equator, this is the 23.5 latitude, this is the 66.5 latitude, this is the 23.5 latitude, this is the 0 degree latitude. So this is the equator, trough of Cancer, Arctic circle. This is the trough of Capricorn, this is the trough of Capricorn, this is the 66.5, this is which is called as a Antarctica circle, this is the North Pole, this is South Pole. According to this latitude,
Generally in world's climate system it will be complete depending on the these are on this important latitudes, right? These are the each and every latitude on this in the shape of the circle shape. Right now you can see they all are the run around the earth surface in the shape of the circle. So this is a equator. On north hemisphere total number of latitude 90, south hemisphere also 90 is there. So this is the about the latitude. Now longitude, these are the longitude. This is a Greenwich line. By Greenwich line India divided, world is divided western India, eastern India. On eastern side there are the 180 longitude, western side 180 longitude. There are on earth surface total number of the 360 లాంగిట్యూడ్. సో మనకు అక్షాంశాలు రేఖాంశాల ప్రకారంగా భారతదేశము భూగోళం పైన ఎక్కడ విస్తరించి ఉందనే విషయం తీసుకుంటే ఇక్కడ అంటే నార్త్ ఈస్టర్న్ సైడ్ ఈశాన్య దిశలో ఉంటుంది, రైట్? ఇక్కడ అక్షాంశాలు అనేవి ప్రతిదీ కూడా వృత్తాకారంలో ఉంటాయి. అవి ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90. చూడండి ఇక్కడ ఈ మధ్యలో భూమికి మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ, పైన 23.5 డిగ్రీల దీన్ని కర్కట రేఖ, కింద ఉన్న దీన్ని మకర రేఖ, దీన్ని ఆర్కిటిక్ సర్కిల్, దిస్ అంటార్కిటికా సర్కిల్, పైన ఉన్న దీన్ని ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని ఇవి అత్యంత ప్రధానమైనటువంటి అక్షాంశాలు. దీని ద్వారానే ప్రపంచ ఉష్ణోగ్రత అనుకోండి, భారతదేశంలో ఉష్ణోగ్రత అనుకోండి, తెలంగాణ ఉష్ణోగ్రతను కూడా కనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, రైట్? ఇక చూడండి ఇక్కడ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇది గ్రీన్విచ్ లైన్. గ్రీన్విచ్ లైన్ కు తూర్పు వైపున 180 రేఖాంశాలు, పశ్చిమ వైపున 180. అంటే భూమి పైన మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆన్ ఎర్త్ సర్ఫేస్ దేర్ ఆర్ ఆన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ 180, ఆన్ వెస్టర్న్ హెమిస్ఫియర్ 180, టోటల్ 360 లాంగిట్యూడ్స్. సో దిస్ కోస్టల్ ప్లైన్, దిస్ ఇస్ ఏ కోస్టల్ ప్లైన్. తీర మైదానం మీద మనకు ఇక్కడ 9 రాష్ట్రాలు తీర మైదానం మీద ఉన్నాయి, కర్కట రేఖ మీద 8 రాష్ట్రాలు ఇలా ఉంటాయి, రైట్? స్టేట్స్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య తీసుకుంటే 28 రాష్ట్రాలు. మనకు 2019వ సంవత్సరంలో మనకు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీర్ ని రాష్ట్ర హోదా నుంచి తొలగించి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలని రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలను సపరేట్ చేయడం వల్ల మొత్తం 29వ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో 29 నుంచి 28 రాష్ట్రాలుగా ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా. అంతకుముందు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి, తర్వాత 2 కేంద్రపాలిత అయినటువంటి జమ్మూ కాశ్మీర్ అండ్ ఆల్సో లదాఖ్, ఈ రెండింటి కలిపి మొత్తం 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. రీసెంట్ లో డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీని 2 కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వల్ల ప్రస్తుతానికి మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి, రైట్? ఇక చూడండి ఇక్కడ ఫిజికల్ ఫీచర్స్ అంటే నైసర్గిక స్వరూపములు. భూపరితలం పైన మనకు ప్రధానంగా మొత్తం 6 భూస్వరూపాలు ఉన్నాయి, 6 విభాగాలు ఉన్నాయి. భూ ఉపరితలంపై ఉన్నటువంటి 6 విభాగాలు. There are on Indian surface 6 regions are there. There are the Himalayan mountains. These are extended northern side of the India, right? చూడండి ఇక్కడ ఇవన్నీ హిమాలయన్ మౌంటైన్. దీస్ ఆర్ ది హిమాలయన్ మౌంటైన్స్. ఇది హిమాలయన్ మౌంటైన్, హిమాలయన్ రీజన్. రెండవది గంగా సింధు బ్రహ్మపుత్ర ప్లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ గంగా సింధు బ్రహ్మపుత్ర ప్లైన్, ఓకే. ఇక మూడవ తీసుకుంటే పెనిన్సులర్ రీజన్, దక్కన్ పీఠభూమి. ఇది దక్కన్ పీఠభూమి అని మొత్తం ఇదంతా దక్కన్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇక కోస్టల్ ప్లైన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పశ్చిమ తీర మైదానము, తూర్పు తీర మైదానం. అంటే వెస్ట్ కోస్టల్ ప్లైన్, ఈస్ట్ కోస్టల్ ప్లైన్. గ్రేట్ డెజర్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది భారతదేశంలో ఉన్నటువంటి థార్ ఎడారి ప్రాంతము, ఐలాండ్స్. మొత్తం 247 దీవులు ఉన్నాయి. అందులో అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు. అయితే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భారత ఉపరితలంపై మొత్తం 6 విభాగాలు ఉన్నాయి, 6 డివిజన్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలకు దక్షిణాన గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం ఉంది. గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానానికి దక్షిణాన
ద్వీపకల్ప పీఠభూమి అంటారు. పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమికి రెండు వైపులా పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం, అదేవిధంగా భారత వాయువ్య ప్రాంతంలో భారత గొప్ప ఎడారి మరొక ప్రాంతం ఉంది, ఇండియన్ గ్రేట్ డెజర్ట్ ఐలాండ్స్. రైట్. ఇక బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, మనకు అరేబియా సముద్రంలో మనకు జనరల్ గా లక్షద్వీపులు అనే కొన్ని దీవుల సమూహాలు, ఇలా రెండు గ్రూపులుగా ఉన్న దీవుల సమూహాలు ఉన్నాయి. ఇక చూడండి, ఇక్కడ హిమాలయాల వలన చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటి ఉపయోగాలు అంటే భారతదేశంలోకి కోల్డ్ విండ్స్ దే కెన్ నాట్ ఎంటర్డ్ బై ది when they are the across on the northern side, so that cold winds they are not entered into India by this Himalayan rivers. So is northern plain is a biggest plain in India. So in that plain there are some states are there, important states is a Punjab, Haryana, Uttar Pradesh, Bihar, West Bengal. These are the states, they are complete depending on the agriculture, crop cultivating, means that is a in Indian food granary of India also, which is called దీన్ని భారత ధాన్యాగారం అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ 365 రోజులు అన్ని రకాల పంటల్ని ఎప్పటికీ పండిస్తూ ఉంటారు. ద్వీపకల్ప మైదానాన్ని మళ్ళీ సెంట్రల్ హైలాండ్ మరియు దక్కన్ పీఠభూమి అని రెండు భాగాలు చేశారు. దేని ద్వారా ఈ రెండు భాగాలు విడిపోతున్నాయంటే బై నర్మదా నది. బై నర్మదా రివర్ దిస్ పెనిన్సులర్ ప్లాట్యూ డివైడెడ్ నార్థరన్ హైలాండ్ అండ్ దక్కన్ ప్లాట్యూ. In India, which is the biggest plateau means Deccan Plateau. So north central highland, upper part of the Narmada river, central highland is there. So the surrounding of the Deccan Plateau, there are Western Ghats and Eastern Ghats are there. So these are the Western and Eastern Ghats. They are integrated the Nilagiri, right? Nilagiri mountains. These are located in Tamil Nadu state. Right now, this is the complete Deccan Plateau. In Deccan Plateau, again divided into three groups. This is Maharashtra Plateau, this is Telangana Plateau, this is Karnataka Plateau. Our 33 districts of the Telangana districts, they are extended, they are located in Deccan Plateau. So these are the southeastern side of the India. Southeastern side of the India. Our Telangana is complete extended southeastern side of the India. So this is our Telangana districts. So this is a complete structure. It will be very required to find out these are the about that 6 factors. So now I can go for the right now river system, Himalayan river system. Right now see, now Himalayan rivers in India is divided into this is North India, this is North India, next southern side of the North India, South India is also is that. North India, South India. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే రెండు భాగాలుగా కర్కట రేఖ చేత విభజించబడుతుంది. ఉత్తర భారతదేశంలో మనకు ఉత్తర కొనన ఒక సరిహద్దు లాగా కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలని హిమాలయ పర్వతాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ హిమాలయ పర్వతాల నుంచి మనకు దేశంలోనే పొడవైన అత్యంత వెడల్పైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయాల్లోనే జన్మించి ఇవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం వైపుకు ప్రవహిస్తూ మన గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం అత్యంత సారవంతమైన మైదానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. రైట్. ఇక చూడండి ఇక్కడ ఇవి ఉత్తర భారత నదులు. ఉత్తర భారత నదుల్లో ఇది గంగా నది. గంగా నది ఎక్కడ జన్మించింది? మనకు గంగా నది జన్మించిన పాయింట్ తీసుకుంటే ఇది ఉత్తరాఖండ్ లో గంగా నది జన్మించి ఇలా గంగా నది తూర్పు వైపుకు ప్రవహిస్తూ గంగా నది మనకు వెస్ట్ బెంగాల్లో రెండు పాయలుగా ఇలా విడిపోతుంది. ఒక పాయ పద్మా నదిగా, మరొక పాయ హుగ్లీ నదిగా వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే గంగా నది, భగీరథి, అలకనంద అనే రెండు నదుల కలయిక చేత ఏర్పడి ఇది తూర్పు వైపుకు వెళ్తూ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఈ గంగా నదికి కొన్ని వందల ఉపనదులు కూడా ఉన్నాయి. సో ఇన్ ఇండియా there are the two type of the river systems are there. One is the Himalayan river system, second is the peninsular river system.
హిమాలయ నదులు దక్షిణ భారత నదీ వ్యవస్థ అనే రెండు భాగాలు. హిమాలయ నదులు ఉత్తర భారతదేశం గుండా హిమాలయ నదులు జన్మించి మైదాన ప్రాంతమైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. అలా ప్రవేశించే నదుల్లో భారతదేశంలో అతి పొడవైనది, అత్యంత వెడల్పైనది గంగా నది. ఇలా గంగా నది ఉత్తరాఖండ్ లో జన్మించి మనకు జనరల్ గా ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ గుండా ఇది బంగ్లాదేశ్ లోకి పద్మా నది అనే పేరుతో ప్రవేశిస్తుంది. రైట్, ఇక ఇక్కడ నుంచి మానస సరోవరం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఇది చివరిగా బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలోకి వెళ్తుంది. రైట్, ఇక ఇది కూడా మానస సరోవరం. ఇక్కడ మానస సరోవరం అనే సరస్సు ఉంది. సరస్సు నుంచే సింధు నది కూడా ఇలా పుట్టి పాకిస్తాన్ లో ఇది కరాచీ పట్టణం నుంచి బంగాళాఖాతంలోకి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. రైట్, నౌ సీ in North India there are so many Himalayan rivers are there. There are the Ganga river system, Brahmaputra river system, Sindhu river system. There are the Ganga river, it will be started from Uttarakhand to Uttar Pradesh, Bihar, West Bengal, then it will be finally entered into the Bay of Bengal. Right, Brahmaputra river, it will take the Manas Sarovar, that river it will be taken the at Manas Sarovar, then it will passes towards the eastern side, then finally entered into India, Arunachal Pradesh, Assam, and finally it which is entered into Bangladesh. From Bangladesh which entered into the Bay of Bengal. Right, this is the from Manas Sarovar, Sindhu river also it is passes towards the Pakistan, then entered into the Arabian Sea. Right, now next in Peninsular river, దక్షిణ భారతదేశ నదులు చూడండి. ఇక్కడ దక్షిణ భారతదేశ నదుల్లో దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైనది అత్యంత వెడల్పైనది గోదావరి నది. రెండవ పొడవైనది అతి పెద్ద నది కృష్ణా నది. ఇక తర్వాత తీసుకుంటే మనకు నర్మదా నది వింధ్యా సత్పురాల మధ్య నుంచి ఇలా వెళ్తూ అరేబియాలో కలుస్తుంది. తపతీ నది కూడా ఇలా వెళ్తూ ఇలా కలుస్తుంది. మహానది ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సాలోకి వెళ్ళి ఒరిస్సాలో ఇది అలా కలుస్తుంది. ఇక కావేరి నది కూడా మన కర్ణాటకలో జన్మించి తమిళనాడు కూడా ఇలా బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. దీస్ ఆర్ ది సౌత్ ఇండియన్ రివర్. They all are the South Indian river maximum passes through the Deccan Plateau. దక్కన్ పీఠభూమి గుండానే ఇవి దాదాపుగా ఎక్కువ దూరం పయనిస్తూ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇవి దిస్ ఇస్ అబౌట్ ది రివర్ సిస్టమ్. దిస్ ఇస్ ది కాన్స్టెంట్ సిలబస్. ఫస్ట్ ఫిజికల్ జాగ్రఫీ మీన్స్ ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఉండవు, స్థిరంగా ఉంటుంది జాగ్రఫీలో. రైట్, నౌ ఐ కెన్ గో ఫర్ ది నెక్స్ట్. రైట్, క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ సిస్టమ్. Climate system, Indian climate system and Telangana climate system, they are divided into 4 seasons. So they are the factors of the temperature, rainfall, wind speed and also winds and pressure. On these factors, Indian climate system, they are divided into 4 seasons. One is the winter season which is in between December to February. Summer season, ఇది ఎండాకాలము. ఇది మనకు జనరల్ గా మార్చ్ నుంచి మే వరకు ఉంటుంది. రైనీ మాన్సూన్ సీజన్, రైనీ సీజన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. దిస్ ఇస్ ఏ జనరలీ దిస్ ఇస్ ఏ ఇన్ రైనీ సీజన్ ఇండియా మాన్సూన్ సీజన్ ఆల్సో అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఏ జూన్ టు సెప్టెంబర్ ఇన్ మిడ్. రైట్, నౌ నార్త్ వెస్ట్ మాన్సూన్ సైక్లోన్ సీజన్ అంటారు దీన్ని. ఇది ఓన్లీ 2 months, అక్టోబర్ నవంబర్ మంత్ లో ఉంటుంది. సో మనకు జనరల్ గా 4 సీజన్లు, ఇక్కడ మనకు జనరల్ గా 4 సీజన్లు మాత్రమే భారతదేశంలో ఉంటాయి. ఓకే, ఈ 4 సీజన్లు వివిధ కాలాలలో భారతదేశంలోకి ప్రవేశించి ఎక్కువగా వాతావరణంలో నీటి ఆవిరి సముద్రాల నుంచి నీటి ఆవిరి మోసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో వర్షాన్ని ఇస్తూ ఉంటాయి. రైట్, భారతదేశంలో మాన్సూన్ రెయిన్ఫాల్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ సీజన్. రైట్, నౌ ఇక చూడండి ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎఫెక్ట్. జనరలీ మనకు నైరుతి ఋతుపవనాల ద్వారా భారతదేశంలో చాలా వరకు వర్షపాతంలో వేరియేషన్స్ కనబడుతూ ఉంటాయి. అంటే మనకు ఒక్కోసారి తక్కువ వర్షపాతం వస్తుంది, ఒకసారి ఎక్కువ వర్షపాతం, ఎక్కువ నీటి ఆవిరిని మోసుకొస్తాయి. They are depending on the El Nino, right? El Nino అంటే మనకు తేమను, నీటి ఆవిరిని, తేమను తక్కువగా భారతదేశంలోకి మోసుకొచ్చే పవనాలు అంటారు.
అంటే డ్రాట్ విండ్స్ అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటారు. లా నినో అంటే ఫ్లడ్స్, ఎక్కువగా నీటి ఆవిరిని భారతదేశంలో మోసుకొచ్చి ఎక్కువగా అనుకున్న సరాసరి కంటే ఎక్కువ వర్షపాతాన్ని ఇచ్చే వాటిని లా నినో అనే పేరుతో పిలుస్తుంటారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలోకి మనకు జనరల్ గా సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయంటే జూన్ ఫస్ట్ వీక్ లో తెలంగాణ రాష్ట్రంలోకి మనకు జనరల్ గా పశ్చిమ జిల్లాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. రైట్, ఇది మనకు జనరల్ గా క్లైమేట్. రైట్ నౌ సాయిల్స్, నేలలు. జనరల్ గా చూడండి, ఇక్కడ నేలల్ని తీసుకుంటే మృత్తికలు అంటారు తెలుగులో. నేలలు మనకు జనరల్ గా ఎలా ఉంటున్నాయంటే ఈ నేలల విధానాన్ని తీసుకుంటే ఇక చూడండి, ఇక్కడ ఇది భారతదేశం, దక్షిణ భారతదేశం, ఇది ఉత్తర భారతదేశం అనే పేరుతో జనరల్ గా పిలుస్తూ ఉంటాం. రైట్, చూడండి ఇక్కడ వాట్ ఎవర్ ది డెఫినేషన్ ఆఫ్ ది సాయిల్స్, సాయిల్స్ యొక్క నిర్వచనము, క్వాలిటీస్, హౌ టు దట్ ఫార్మేషన్ ఆఫ్ ది రివ్ సాయిల్స్, varieties, number of soils. Generally there are the 8 type of the soils. జనరల్ గా సాయిల్స్ ని 8 భాగాలుగా మనకు జనరల్ గా కనబడుతున్నాయి. ఒండ్రు నేలలు, నల్ల నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, అదేవిధంగా డెజర్ట్ సాయిల్, మనకు ఎడారి నేలలు, పర్వత నేలలు, మనకు సలై నేలలు, పిట్టి నేలలు అని 8 రకాలు ఉంటాయి. ఈ నేలలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఆ నేలల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఖనిజ లవణాలు, అధికంగా ఉన్న ఖనిజ లవణాలు, అత్యల్పంగా ఉన్న ఖనిజ లవణాల గురించి మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా నేలల యొక్క కోత, నేల కోత అనేది జనరల్ ఎలా జరుగుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి బాహ్య శక్తులైనటువంటి గాలి, వర్షము, వరదలు, ఉష్ణోగ్రత, ఇవన్నీ మనకు నేలల యొక్క నేలని కోత గురి చేసే వివిధ రకాలైనటువంటి అంశాలు. వాటి గురించి తెలుసుకొని కోత విధానాల్లో రకాలు ఉంటాయి, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అడవులు. రైట్, ఇక చూడండి, అడవులు అనేవి ఏదైనా ఒక గ్రామానికి చుట్టూ ఉన్న ప్రాంతంలో మనకు జనరల్ ఏంటంటే అత్యంత దట్టంగా అడవులు పెరుగుతూ ఉంటాయి. On the surrounding of the village there are the densely forest growth is there. Why? Because of on the surrounding of the villages there are the so many activities it will be is going on. So by this activities there are the densely forest growth is there. Right. Protection, there are the two type of the protections, forest protection, reserved forest, like this మనకు అడవుల యొక్క రక్షణకు సంబంధించిన అంశాలు. సోషల్ ఫారెస్ట్, మనకు భారతదేశంలో సామాజిక అడవుల పెంపకం అనేది 1978లో ఈ అడవులను తీసుకోవడం జరిగింది. సోషల్ ఫారెస్ట్ ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ది బై ది సెంట్రల్ గవర్నమెంట్ 1978 బై దిస్ ఫారెస్ట్ దిస్ పాలసీస్ దిస్ టు డెవలప్ ది ఫారెస్ట్ గ్రోత్, ఫారెస్ట్ డెన్సిటీ ఫారెస్ట్, హౌ టు ఇంప్రూవ్ ది దిస్ ఫారెస్ట్ పర్సంటేజ్. Wildlife centers, there are the biodiversity center also is called. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జనరల్ గా వన్యమృగ సంరక్షణ కేంద్రాల్లో జాతీయ పార్కులు, సాంచురీస్ ఉంటాయి, బయోస్పియర్ సెంటర్, రిజర్వ్స్. ఇందులో మళ్ళీ వైల్డ్ లైఫ్ సెంటర్స్ ని 3 రకాలుగా పెంచడం జరుగుతుంది. జాతీయ పార్కుల్లో మనకు జనరల్ ఎలా ఉంటుందంటే అంతరించిపోయే జంతువుల్ని ఇక్కడ రక్షిస్తారు. సాంచురీలో ఇక్కడ కూడా చాలా వరకు వివిధ రకాలైనటువంటి జంతువుల్ని వివిధ ఆ సాంచురీలో ఒక్కొక్క జంక్షన్ లో ఒక్కొక్క ప్రాంతంలో మనకు వాటిని రక్షిస్తుంటాయి. బయోస్పియర్ సెంటర్ లో ఇటు జంతువులను, వివిధ రకాలైన వృక్షాలను, సూక్ష్మ జీవుల్ని కూడా, వివిధ రకాలైనటువంటి జీవులను కూడా ఇక్కడ రక్షిస్తుంటారు. టైప్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ యూజెస్, భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో రకాలు. మనకు జనరల్ గా అడవుల్లో రకాలు తీసుకుంటే మనకు ఒక పర్వతం ఎత్తు తీసుకున్నప్పుడు ఈ పర్వతంలో సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు ఈ ప్రాంతంలో మనకు జనరల్ గా ఆకురాల్చు అరణ్యాలను పెంచుతారు, రెసిడియల్ ఫారెస్ట్. నెక్స్ట్ అప్ టు 1800 వరకు 1000 నుంచి 1800 మీటర్ల ఎత్తు వరకు ఈ ప్రాంతంలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. 18 నుంచి 33,300 మీటర్ల ఈ ప్రాంతంలో కోనిఫెరస్ ఫారెస్ట్, శృంగాకార అరణ్యాలు. పై ప్రాంతంలో
ఆల్పైన్ అరణ్యాలు. ఇలా మనకు 4 రకాలైనటువంటి అడవులను ఎత్తైన ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి వివిధ ఎలివేషన్ వివిధ ఎత్తైన ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. సముద్ర తీర ప్రాంతంలో మనకు మాడ అడవులు అంటే మాన్గ్రూవ్ ఫారెస్ట్. అదే విధంగా సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో మనకు జనరల్ గా పొద అరణ్యాల్ని పెంచుతూ ఉంటారు. ఇక జనరల్ గా ఇలా తీసుకుంటే మనకు మౌంటైన్ ఫారెస్ట్ ఇవి సమతల ప్రాంతానికి దగ్గరగా ఇక్కడ రకం. ఇది పొద అరణ్యాలు. రెసిడ్యుయల్ ఫారెస్ట్. డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చ అరణ్యాల్ని డెసిడియస్ ఫారెస్ట్ అంటారు. రెసిడ్యుయల్ అంటే పొద అరణ్యాలు అంటారు. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే మనకు సతత హరిత అరణ్యాలు, శృంగాకార అరణ్యాలు, ఆ పై ప్రాంతంలో ఆల్పైన్ అరణ్యాలు. మొత్తం 5 రకాలైనటువంటి అడవులను భారతదేశంలో పెంచడం జరుగుతూ ఉంటుంది. రైట్. అగ్రికల్చర్. ది డెఫినేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్. సో టైప్స్ ఆఫ్ ది అగ్రికల్చర్. మన భారతదేశంలో అగ్రికల్చర్ విధానాలు ఎన్ని రకాలు? ఓకే రైట్. స్థిర వ్యవసాయ రంగము, అదే విధంగా కల్టివేటింగ్, అదే షిఫ్టింగ్ one place to another place, they can migrated agriculture systems. Crop season, right? There are the crop seasons. There are the 3 type of the crop season: kharif crop, rabi crop, zaid crop. 3 కాలాలు ఉంటాయి జనరల్ గా వ్యవసాయ రంగంలో. ఖరీఫ్ క్రాప్ అంటే మనకు వర్షాకాల కాలము, ఇది చలికాలకు సంబంధించినటువంటి పంటలు, ఇది ఎండాకాలం సంబంధించిన పంటలు. ఖరీఫ్ క్రాప్ సీజన్ లో మనకు ప్రధానంగా ఏం పండిస్తారనే విషయం తీసుకుంటే రైస్, వరి, షుగర్ కేన్, జూట్ ఇలాంటివన్నీ ఎక్కువగా పండిస్తారు. రబీ కాలంలో వీట్, గోధుమ, అదేవిధంగా బార్లీ. జైద్ కాలంలో వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవి బాగా పండిస్తూ ఉంటారు. అంటే 3 కాలాలలో 3 రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పంటల్ని పండిస్తూ ఉంటారు. రైట్. ఖరీఫ్, రబీ, జైద్ కాలం. టైప్ ఆఫ్ ది క్రాప్స్, ఫుడ్ గ్రెయిన్ క్రాప్. రైట్. చూడండి ఇక్కడ మనకు వివిధ రకాల పంటల్ని 4 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఫుడ్ గ్రెయిన్ క్రాప్, ఆహార పంటలు. రెండవది క్యాష్ క్రాప్, నగదు పంటలని. మూడవది ప్లాంటేషన్ క్రాప్, తోట పంటలు. నాలుగవది హార్టికల్చర్ క్రాప్, ఇది ఉద్యానవన పంటలు. చూడండి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్ క్రాప్ అంటే రైస్, వీట్ అండ్ మిల్లెట్స్ ఇవన్నిటిని ఇలా పిలుస్తారు. అంటే వరి, గోధుమ, వివిధ రకాల సజ్జలు, జొన్నలు అవన్నిటిని కలిపి, మొక్కజొన్న అన్నిటి కలిపితే ఫుడ్ గ్రెయిన్. క్యాష్ క్రాప్, నగదు పంటలు. నగదు పంటలు అంటే మనకు జనరల్ గా ఏమొస్తాయనే విషయం తీసుకుంటే మనకు కాటన్, టొబాకో, జూట్, షుగర్ కేన్ ఇలాంటివన్నీ మనకు క్యాష్ క్రాప్. ప్లాంటేషన్ క్రాప్ అంటే టీ, కాఫీ, రబ్బర్, కోకోనట్ ఇవి ప్లాంటేషన్ క్రాప్. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్ వీటిని జనరల్ గా ఇలా పిలుస్తూ ఉంటారు. ఇది మనకు అగ్రికల్చర్. రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ది ఇరిగేషన్. ఇరిగేషన్ అనేది మనకు జనరల్ గా మెయిన్లీ 3 టైప్స్. వన్ ఈస్ ది వెల్స్ ఇరిగేషన్ అంటే బావుల ద్వారా నీటిపారుదల. రెండోది కెనాల్ ఇరిగేషన్, కాల్వల ద్వారా నీటిపారుదల. మూడోది అండ్ ట్యాంక్స్ ఇరిగేషన్ అంటే చెరువుల ద్వారా నీటిపారుదల. మనకు భారతదేశంలో అత్యధికంగా బావుల కిందనే ఎక్కువ వ్యవసాయము సాగు కింద ఉంది. రెండోది తీసుకుంటే మనకు కెనాల్ ఇరిగేషన్ 2వ స్థానంలో ఉంది. మూడోది ట్యాంక్ ఇరిగేషన్ చెరువుల కింద. ఈ మధ్య 4వ తీసుకుంటే మైక్రో ఇరిగేషన్ అంటే సూక్ష్మ బిందు సేద్యం, తుంపర సేద్యం అని కొత్తగా రావడం జరిగింది. There are the on canals. There are the so many projects are the constructed. There are the so many projects are constructed on canals. Like in India, which is a biggest multi-purpose dam means purpose project means Bakra Nangal project, Mahanadi project, Nagarjuna Sagar project, Sriselam project. ఇవన్నీ అతి పెద్ద ప్రాజెక్టులు. వీటి వలన ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అంటే దేశానికి కానీ ప్రజలకు కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ నుంచి ఎక్కువ ఉపయోగాలు ఉంటే వాటిని మల్టీపర్పస్ ప్రాజెక్ట్, భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్ అంటారు. ఉపయోగాలు అంటే ఎలా ఉంటున్నాయి? నీటిపారుదల, వ్యవసాయం నీటిని అందించడం, జల విద్యుత్, మనకు అదేవిధంగా నౌకాయానం,
పర్యాటక రంగం, చేపల పెంపకం, అదేవిధంగా మంచినీరు, పరిశ్రమ, నీటి అందించి ఇవన్నీ మనకు ప్రాజెక్టుల వల్ల కలుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఉపయోగాలు. రైట్, నౌ మినరల్స్, టైప్స్ ఆఫ్ మినరల్స్. దేర్ ఆర్ ది 4 టైప్ ఆఫ్ ది మినరల్. మనకు మెటాలిక్ మినరల్, నాన్ మెటాలిక్ మినరల్స్ and fuel minerals. Fourth one is a atomic mineral. There are the 4 type of the minerals. These are the minerals, they all are the available under the earth crust, mantle and core. అంటే భూమి లోపలలోనే భూపటలము, భూ ప్రవరము, భూ కేంద్ర మండలంలోనే మనకు ఇలా ఖనిజాలు అనేవి బాగా లభిస్తూ ఉంటాయి. ఈ ఖనిజాలన్నీ దాదాపుగా 99% భూమిలోనే వివిధ రకాల ఖనిజాలు లభిస్తాయి. భూమిలో లభించినప్పుడు ప్రపంచంలో అత్యధికంగా ఎక్కడ ఖనిజాలు ఎక్కువ లభిస్తాయంటే పీఠభూమి ప్రాంతంలో ఎక్కువ లభిస్తాయి. అండ్ ఆల్సో ఇన్ ఇండియా ఆల్సో is a maximum minerals availability resource under the plateau. In India, which is the biggest mineral region means Chota Nagpur plateau. దీన్ని ఏమంటారంటే ఖనిజాల గుండె, ఖనిజాల కుండ అంటారు. అంటే భారతదేశంలో అత్యధికంగా ఖనిజాలు లభించే పీఠభూమి ఏంటంటే చోటా నాగ్పూర్ పీఠభూమి. ఇది జార్ఖండ్ లో ఉంది. జార్ఖండ్ ని ఖనిజాల కుండ, ఖనిజాల గుండె అంటారు. అత్యధికంగా లభిస్తూ ఉన్నాయి. అయితే ఖనిజాలు అత్యధికంగా లభించే ప్రాంతాలు, అక్కడి నుంచి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ ఖనిజాలు లభిస్తాయి, ఉత్తరాన, దక్షిణాన, పశ్చిమాన, తూర్పున, ఇలా అన్ని వివిధ ప్రాంతాల ఖనిజ మేకలు అంటారు, ఖనిజాల బెల్ట్ అంటారు. అత్యధికంగా ఖనిజాలు చోటా నాగ్పూర్ ప్లాట్యూ. రెండవ తీసుకుంటే మనకు దక్కన్ ప్లాట్యూలో కూడా ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్ర పీఠభూమిలో ఉన్నాయి. మనకు అదే విధంగా తీసుకుంటే మనకు రాజస్థాన్ లో కూడా అత్యధికంగా ఖనిజాలు లభిస్తూ ఉంటాయి. రైట్, ఇది ఖనిజాలకు సంబంధించినటువంటి అంశం. ఇండస్ట్రీస్, పరిశ్రమలు. జనరల్ గా పరిశ్రమని 3 భాగాలుగా విభజించవచ్చు. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రెండవది ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, మూడవది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని 3 భాగాలుగా ఉంటుంది. ఫారెస్ట్ బేస్డ్ అంటే అటవీ ఆధారిత పరిశ్రమలు. చూడండి ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే వ్యవసాయం ద్వారా ఏదైతే పంట పండుతుందో ఆ పంటని ఉపయోగించి పరిశ్రమలో ఆ పంటకు సంబంధించినటువంటి వివిధ వస్తువులను తయారు చేయడము. అంటే జనరల్ గా మనకు అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీలో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమ. ఈ నూలు వస్త్ర పరిశ్రమలో నూలు బట్ట తయారు కావడానికి మనకి ఏం కావాలి? పత్తి కావాలి. ఆ పత్తి ఎక్కడి నుంచి వస్తుంది? వివిధ పంట పండించడం వలన వ్యవసాయ పత్తి పంట నుంచి వస్తుంది. అంటే వ్యవసాయం ద్వారా పత్తి వస్తుంది, పత్తిని ఉపయోగించి నూలు తయారు చేస్తున్నారు. ఎక్కడ? పరిశ్రమలో. అంటే మనకు అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్, సిల్క్ ఇండస్ట్రీస్, ఉలెన్ ఇండస్ట్రీస్, జూట్ ఇండస్ట్రీస్, లైక్ దిస్. షుగర్ ఇండస్ట్రీస్, షుగర్ ఉపయోగించి, షుగర్ కేన్ ఉపయోగించి మనకు చక్కెర తయారవుతుంది. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్, ఐరన్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, అండ్ కాపర్ ఇండస్ట్రీస్, fertilizer industries and cement industries. These are the depending on the mineral based. Next, these are the so many other factors, HMT, BDL, BHEL, like this. They are all are the government sectors also. They are required the raw material. They all are the raw material. They are available under the earth. Right. Forest based industries, అటవీ ఆధారిత పరిశ్రమలో పేపర్ ఇండస్ట్రీ, పేపర్ పరిశ్రమ. చూడండి ఇక్కడ ఈ పేపర్ పరిశ్రమకు మనకు జనరల్ గా వివిధ రకాలైనటువంటి కలప అవసరపడుతుంది. జనరల్ గా వెదురు నుంచి అంటే బ్యాంబో నుంచి ఎక్కువ పేపర్ తయారు చేస్తారు. సలైన్ గడ్డి, సభాయి గడ్డి అనే ప్రాంతం నుంచి కూడా అలాంటి గడ్డి నుంచి కూడా పేపర్ తయారవుతూ ఉంటుంది. రైట్, ఇక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దేర్ ఆర్ ది 4 టైప్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్, రెండవది రైల్వే ట్రాన్స్పోర్ట్, మూడవది ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్. అంటే రోడ్డు రవాణా, రైల్వే రవాణా, విమానయాన రవాణా, వాటర్ వేస్ అంటే జల రవాణా. జనరల్ గా చూడండి ఇక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేవి జనరల్ గా 4 రకాలు ఉంటాయి. హిస్టారికల్ గా 1943 లో బ్రిటిష్ ప్రభుత్వం రోడ్డు రవాణా 4 భాగాలు విభజించింది. జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్,
స్టేట్ హైవేస్, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్స్ అంటే జిల్లా పరిషత్ రోడ్స్ అంటే మనకు జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు, ఇవన్నీ 4 రకాల రోడ్లు ఉన్నాయి చరిత్రలో. ఆ 4 రకాల రోడ్లకు సంబంధించిన అంశాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ మరి దేశంలో పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ చూడండి. NHAI దీన్ని 1988లో దీన్ని ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఇది ఏం చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను 4 నుంచి 6 లైన్లుగా దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటుంది. ఇక బార్డర్ రోడ్డు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది ఉత్తర భారతదేశంలో భారతదేశం మరియు భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి దేశాల మధ్య రోడ్డు రవాణాని ఇక్కడ ఇది రన్ చేస్తుంది. సాగర్మాల అంటే తీర ప్రాంతంలో జాతీయ రహదారుల యొక్క నిర్మాణానికి దీన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే అనేది జనరల్ గా వివిధ దశల్లో దశల వారీగా పనిచేస్తుంది. చూడండి ఇక్కడ మన ఫస్ట్ ఫేజ్ లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ స్కీమ్ అని మనకు ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది. ఇది NHAI. అదేంటంటే 4 మెగా సిటీలను కలుపుతూ, ఇది ఢిల్లీ, ఇది కోల్కతా, ముంబై, చెన్నై, ఈ 4 మెగా సిటీలను కలుపుతూ ఒక గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజ ఆకారంలో 6 లైన్ల జాతీయ రహదారులను కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీమ్ ని మనకు బంగారు చతుర్భుజి జాతీయ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వే అనే పేరుతో దీన్ని జనరల్ గా పిలుస్తుంటారు. అదేవిధంగా మనకు 4వ దశలో ఏం జరిగిందంటే బూట్ అంటారు. BOT బూట్ అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్, అంటే రోడ్లను నిర్మించడము, కొన్నాళ్ళు నడుపుకోవడం, తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం. బూట్ అనే స్కీమ్ అనేది జాతీయ రహదారులను ప్రైవేటు వ్యక్తులు ఈ సిస్టమ్ ద్వారా రోడ్లను నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలా చేసే క్రమంలో వాళ్ళు నిర్మించిన తర్వాత టోల్ గేట్ అనే ఒక రకమైనటువంటి ఒక ట్యాక్స్ ని వసూలు చేస్తారు. ఆ ట్యాక్స్ కి సంబంధించిందే బూట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక మెట్రో రైల్వేస్ గేజెస్ మరియు భారతదేశంలో ఎన్ని గేజ్ ఉన్నాయంటే ప్రస్తుతానికి 5 గేజ్లు ఉన్నాయి. ఇక కొంకణి రైల్వే కార్పొరేషన్ వెస్టర్న్ ఘాట్స్ లో కొంకణి రైల్వే కార్పొరేషన్ మనకి వెస్టర్న్ ఘాట్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సేతు బంధు పథకం అని మనకు రైల్వేలో అత్యంత వేగంగా నిర్మించేందుకు ఒక సేతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో కూడా డైమండ్, అదేమో గోల్డెన్, ఇదేమో డైమండ్ క్వాడ్రిలేటరల్ అంటారు. అంటే రైల్వేలో కూడా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ డైమండ్ క్వాడ్రిలేటరల్ ని అప్లై చేస్తారు. ఎయిర్వేస్, విమానయాన రంగంలో మనకు జనరల్ గా తీసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్వేస్, నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే మనకు జనరల్ గా భారతదేశం నుంచి వివిధ దేశాలకు సంబంధించినటువంటి విమానయాన సర్వీస్ ని రన్ చేస్తుంది. అంటే మన దేశం నుంచి వేరే దేశానికి మనకు విమాన సర్వీస్ ని అందిస్తూ ఉంటుంది. దిస్ సర్వీస్ ఈస్ గివెన్ టు ఇండియా టు అదర్ కంట్రీస్. నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మన దేశంలోని వివిధ ప్రాంతాలకు, మన హైదరాబాద్ నుంచి ముంబై నుంచి కలకత్తా అలాంటి దేశంలోనే డొమెస్టిక్ ఎయిర్వేస్ అన్నమాట. ఇది దేశంలోనే నడుపుతుంది. హిస్టరీ ఆఫ్ ది ఎయిర్వేస్, ఇది 1911లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో విమానయాన రంగాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి భారతదేశంలో 22 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ 22 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మనకు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఈ విమానాశ్రయాల నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాటర్ వే, జనరల్ గా ఇన్లైన్ వాటర్ వే భారతదేశంలోని మనకు నదీ వ్యవస్థ, నదీ రవాణా, అదేవిధంగా సముద్ర జల రవాణా అనే 2 భాగాలు ఉంటాయి. భారతదేశంలో వివిధ నదుల్లో రవాణా వ్యవస్థకు సంబంధించి 5 నేషనల్ వాటర్ వేస్ ఆఫ్ ఇండియా అనే దీన్ని 1988లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏం చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి వివిధ నదుల్లో గాని కాల్వల్లో గాని బ్యాక్ వాటర్ పుష్ట జలాల్లో రవాణాకే నౌకా రవాణాని ఇది చూస్తూ ఉంటుంది. ఇక గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, అయితే భారతదేశంలో ప్రస్తుతం 12 జాతీయ ఓడరేవులు ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి జాతీయ ఓడరేవులు. ఈ మొత్తం 6, 7 మొత్తం 13 ఓడరేవులు భారతదేశంలో జాతీయ ఓడరేవులు ఉన్నాయి. ఈ ఓడరేవులు మన సముద్ర మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు, వివిధ దేశాలకు ఎగుమతులు దిగుమతులు జరుపుతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు వాటర్
జాగ్రఫీస్ అంటే జనరల్ గా ఈ తీర ప్రాంతంలో ఉన్న ఈ ఓడరేవుల్ని కొన్నిటిని ప్రభుత్వం ప్రైవేట్ వారికి దారదత్తం చేసి ప్రభుత్వం ప్రైవేట్ రెండిద్దరి మధ్య ఇది జాయింట్ సెక్టార్ కింద ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇది మనకు జనరల్ గా ఏంటంటే రైట్ పాపులేషన్ జనాభాని భారతదేశంలో ఎప్పటి నుంచి ఈ భారతదేశంలో జనాభాని ఎప్పటి నుంచి గణిస్తున్నారు? 1872 నుంచి మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో జనాభా గణన అనేది జరగలేదు. 1881 నుంచి పూర్తి స్థాయిలో జనాభా గణన జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 2011 అనే ఈ జనాభా గణన అనేది ప్రస్తుతం అమల్లో ఉంది, ప్రస్తుతం మార్కెట్ లో ఉంది. ఈ జనాభా గణన ఎన్నోది, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నవ జనాభా గణన అనే అంశాన్ని మనం తీసుకోవాలి. ప్రస్తుతం రీసెంట్ జనాభా సెన్సస్ ఎప్పుడు వస్తుంది? 2021 ఇప్పుడు 21 ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది జరుగుతుంది. అంటే 20లో దాన్ని ప్రారంభించి 21 వరకు దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం జనాభా గణన అనేది 16వ జనాభా గణన భారతదేశంలో జరుగుతుంది. దీన్ని 2021లో చివరికి ఈ సెన్సస్ ని 16వ సెన్సస్ భారతదేశంలో 16వ 16th సెన్సస్ ని రిలీజ్ చేస్తారు. ఈ జనాభా గణన అనేది తప్పనిసరిగా 2021 జనాభా గణనని పూర్తి స్థాయిలో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో ఒక వ్యూ సిలబస్ సంబంధించినటువంటి ఈ కంప్లీట్ వ్యూని మీరు కొంత ఫాలో అవుతే ఇక్కడ ఈ టాపిక్ నుంచి ఈ అంశాలు సబ్ టాపిక్ నుంచి ఎక్కువగా ఇప్పటి వరకు క్వశ్చన్స్ అనేవి దాదాపుగా రావడం జరిగింది. మనకు టిఎస్పిసి ఏపీసీ నుంచి దాదాపుగా జాగ్రఫీలో మనకు గ్రూప్స్ లో తీసుకుంటే గ్రూప్ 1 లో తీసుకుంటే 20 నుంచి 25 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ గా గ్రూప్ 2 సిలబస్ లో మనకు ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కూడా కొంత ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ, అదే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అయితే ప్రపంచం, ఇండియాది మరియు అదే విధంగా తెలంగాణ, మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్, అదే విధంగా మన పర్యావరణ సమస్యలు, ఇలాంటివన్నీ అంశాల నుంచి తీసుకుంటే మొత్తం కలిపితే గ్రూప్ 2లో 25 నుంచి 30 వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఏవైతే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ని బాగా లోతుగా మనం ఇక్కడ చూసుకోవాలి, బాగా లోతుగా దాన్ని అబ్జర్వ్ చేసి ఆ ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి అత్యంత లోతుగా మనం కాన్సెప్ట్ ని లోతుగా తీసుకెళ్తే మనం క్వశ్చనింగ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా లోతు పెరిగిపోయింది. కాబట్టి ప్రతి అంశం నుంచి కూడా అత్యంత లోతుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మనకు జనరల్ గా బుక్స్ విషయానికి తీసుకెళ్తే ఎక్కువగా తెలుగు అకాడమిక్ బుక్స్ అనుకోండి, అదే విధంగా సిబిఎస్ బుక్స్ గానీ మధ్య కాలంలో ఈ స్టేట్ సిలబస్ లో కూడా సిబిఎస్ సిలబస్ ని ఎంటర్ చేశారు. మనకు 6th నుంచి 10th వరకు మన తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన విషయాలు మొత్తం క్షుణ్ణంగా లోతుగా చూసుకుంటే దాదాపుగా 75% వరకు జాగ్రఫీ మెయిన్ కాన్సెప్ట్ అంతా 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఏవైతే తరగతులు ఉన్నాయో ఆ తరగతుల్లోనే దాదాపుగా ఎక్కువ కాన్సెప్ట్ ఉంది. ఇక కొంత ఎల్ఆర్జీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ కానీ ఇటు డిగ్రీ సిబిఎస్ సిలబస్ ని చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇవి దాదాపుగా తెలుగు అకాడమీలో యాజ్ టీజ్ గా వాటిని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక అదే విధంగా మనకు కోచింగ్ అయిన తర్వాత అనుకోండి, మనకు అన్ని టాపిక్ లో బాగా అవగాహన వచ్చిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ భారీగా చేయగలిగితే మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా క్వశ్చన్ రాబోతుంది అనే అంశాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఫైండ్ అవుట్ చేయగలిగినప్పుడు మనం ఈజీగా జాగ్రఫీ నుంచి ఆ 25 మార్కులో దాదాపుగా 20 క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రఫీ అనేది దాదాపుగా మ్యాప్ పాయింట్ లో వెళ్తే మాత్రమే మన బ్రెయిన్ లో కూర్చుంటుంది. లేదంటే దాదాపుగా మనకు ఈ జాగ్రఫీ అనేది కన్ఫ్యూజ్ అవుతా. ఇలా హిస్టరీ పాలిటీ లాగా చదువుకుంటే మనకి జాగ్రఫీ కొంచెం కాంప్లికేషన్ అవుతుంది, మ్యాప్ పాయింట్ లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రఫీ అనేది ప్రతి టాపిక్ కూడా ప్రతి చిన్న కాన్సెప్ట్ కూడా ఒక డయాగ్రామ్ అంటూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రఫీని లోతుగా మనకు అత్యంత వివరంగా ప్రీవియస్ అంశాలని యాడ్ చేసుకుంటూ ముందుకెళ్తే జాగ్రఫీలో ఎక్కువ స్కోర్ సంపాదించడానికి పెద్ద కష్టం ఏం కాదు. ఓకే రైట్, ఇది దీనికి సంబంధించిన జాగ్రఫీ ఒక వ్యూ, జాగ్రఫీ సంబంధించినటువంటి వ్యూ. రైట్, గుడ్ లక్.